సీతారాముల వారి కళ్యాణం అంటే జగత్ కళ్యాణం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఊరు ఊరు వాడవాడల అన్ని ప్రదేశాల్లో జరిగే శ్రీ సీతారామ కళ్యాణం ఉదయం పూట జరిగితే ఆ ఊరు మాత్రం రాత్రిపూట మాత్రమే కళ్యాణం జరుగుతుంది. ఆ ఊరే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం. దాని ప్రత్యేకత ఏమిటో ఆ కళ్యాణం చూసి వద్దాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారంలో పూర్వం వనం కృష్ణరాయలనే భక్తులు ప్రతి సంవత్సరం భద్రాచలం జరిగే సీతారాముల కళ్యాణానికి తన గోటితో వలిచిన తలంబరాలను తలపై ఉంచుకొని ముత్తారం నుండి భద్రాచలం వరకు పాదయాత్ర చేసి తలంబరాల బియ్యం సమర్పించేవాడు. వనం కృష్ణరాయలు వయసు మీద పడడంతో తన శరీరం సహకరించకపోవడంతో తాను భద్రాచలం వరకు నడిచి వెళ్ళలేకపోవడంతో తన భక్తుడు తనకు తలంబరాలు తేలేకపోయాడన్న ఆలోచన ఉన్న శ్రీ సీతారాములు తామే స్వయంగా ముత్తారం వచ్చేసరికి రాత్రిపూట కావడంతో ఆ రాత్రిపూటని కృష్ణదేవరాయల చేతుల మీదుగా కళ్యాణం జరిపించుకున్నారని చరిత్ర చెబుతోంది. శ్రీ సీతారామచంద్రులే తన కోసం తన గ్రామం రావడంతో కృష్ణరాయలు స్వయంగా రామాలయం నిర్మించి నిత్య దీప ధూప నైవేద్యాలకు తనకున్న 150 ఎకరాల భూమిని సమర్పించారని లోకోక్తి. అందువలనే ఇక్కడ రాత్రిపూట సీతారాముల కళ్యాణం జరుగుతోంది. ఈ ముత్తారాన్ని రెండో భద్రాచలంగా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దేవాలయాన్ని సందర్శించి దేవాలయాన్ని ₹1 కోటి నిధులతో అభివృద్ధి పరిచారు. ముత్తారంలోని శ్రీ సీతారాముల కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లేదా సముద్ర తీర్థ స్నానం ఆచరించాలి. ఒక్కసారి అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. జై శ్రీరామ్. పూర్వకాలంలో 1వ తరగతి చదువుతుంటే దాంట్లోనే జీలకర్ర అని వచ్చేది.